విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా ఈ నడికట్టు గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారైన సోమశేఖర్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ దగ్గర మీట్ అయ్యి కథ గురించి చెప్పినప్పుడు, సార్ జస్ట్ మీరు ఈ కథని, ఈ స్టోరీ, ఈ సినిమాని ఓ రేంజ్కి తీసుకొని పోతానని చెప్పాడు సార్. సార్ సోమశేఖర్ సార్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మాట నిలబెట్టుకున్నారు సార్. డెఫినెట్గా మా కృతజ్ఞతలు అందరి తరపున నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా మా డైరెక్టర్ గారు వచ్చి మా ఫ్రెండ్ సార్. తను నేను యాక్చువల్గా ఈ స్టోరీ డిస్కస్ చేసుకుని చేద్దాము అనుకున్నప్పుడు తనకు విఎఫ్ఎక్స్లో మంచి నా నిపుణత ఉంది. అతను విఎఫ్ఎక్స్ రామానాయుడు స్టూడియోలో సో కంపెనీ మర్చిపోయాను, ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ పిక్చర్ని వేరే స్థాయికి తీసుకొని రాగలడు అని నమ్మి పూర్తిగా తనకి డైరెక్షన్ బాధ్యతలు అప్పగించి ఈరోజు నేను నమ్మిన నమ్మకాన్ని ఒమ్ముగానికుండా నిలబెట్టుకున్నాడు మా ఫ్రెండ్ దిలీప్ కుమార్. ఎక్కడున్నాడో ఓకే. సో ఇంకా దీంట్లో పనిచేసినటువంటి కళాకారులు ప్రతి ఒక్కరు, అంటే హీరోయిన్ శ్వేత అండి. శ్వేత ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి ఏదో ప్రాబ్లం ఉంది, రాలేకపోయింది. బట్ సెకండ్ హీరోయిన్ సత్యప్రియ వచ్చారు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ వెరీ మచ్. సెట్లో మాతో ఎలా ఉంటాడంటే చాలా కలివిడిగా, అసలు నేను ఒక న్యూ కమర్నని కాకుండా అసలు ఎంతో గైడెన్స్ చాలా ఇచ్చాడు. ఆయన్ని మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. మా గుండెల్లోనే ఉంటాడు కళ్యాణ్ సమీగా సారు. తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేశాడు మా ఉత్తమ్ సారు. సో ఉత్తమ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్, ఒక సినిమాకి ఎంత కష్టపడి తీసినా దానికి ప్రాణం పోసేది మాత్రం ఒక్క మ్యూజిక్ డైరెక్టరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ సార్ గారికి చాలా కృతజ్ఞత సార్. నిజంగానే మీరు మీ డెడికేషను హ్యాట్స్ ఆఫ్ సార్, వేరే లెవెల్కి తీసుకొచ్చారు. నేను అనుకుంటున్నాను సార్, మీరు చూస్తే ట్రైలర్ని చూస్తే మీరు అనుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే సార్ ఇంకో చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రతి ఒక్కరికి ప్రభాకర్ సార్ కానీ, గడ్డం నవీన్ గారు కానీ, నెక్స్ట్ సీను అన్న కానీ, ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ.